క్షణక్షణ పోరాటం కనంకనం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఏపీ లిక్కర్ స్కామ్ లో వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి గొప్ప ఊరట. ఇప్పటికే సుప్రీంకోర్టు రక్షణతో అరెస్ట్ నుంచి రక్షణ. సర్వోన్నత న్యాయస్థానం తీర్పుతో మరోమారు ఆయన ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు. అరెస్టుకు సరైన కారణాలు చూపాలన్న ధర్మాసనం. ఎంపీ గౌరవానికి భంగం కలగకూడదని సూచన. టమోటో రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. ధరలు తగ్గినా రైతుల నడ్డి విరుస్తున్న జాక్పాట్. 10% కమిషన్తో రైతు నిలువు దోపిడీ. టీడీపీ రాజంపేట పార్లమెంటు అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ ఆవేదన. ఎమ్మెల్యే షాజహాన్ బాషా జోక్యం చేసుకోవాలని విన్నపం. ధరల పతనంతో ప్రభుత్వం టమోటో కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి. దేశంలోని కోర్టులు ప్రజలకు చెందిన బహిరంగ సంస్థలు. ఇక్కడ జరిగే న్యాయ విచారణ వ్యవహారాలు అన్నిటినీ తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంది. తెలియజేయాల్సిన బాధ్యత మీడియా పైన ఉంది. న్యాయ వ్యవస్థ, మీడియా భారత ప్రజా స్వామ్యానికి పట్టు కొమ్మలు తేల్చి చెప్పిన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. ఇక డీటెయిల్స్ చూస్తే, టమాటా రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. ధరలు తగ్గినా రైతులు నడ్డి విరుస్తున్న జాక్పాట్. 10% కమిషన్తో రైతు నిలువు దోపిడీ. టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ ఆవేదన. ఎమ్మెల్యే షాజహాన్ బాషా జోక్యం చేసుకుని జాక్పాట్. 10% కమిషన్ రద్దు చేయాలని విన్నపం. ధరలు పూర్తిగా తగ్గిన నేపథ్యంలో ప్రభుత్వం టమోటా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి. ఆసియాలోనే అతిపెద్ద టమోటో మార్కెట్ అయిన మదనపల్లిలో టమోటో రైతుల దుస్థితి దయనీయంగా ఉందని ప్రభుత్వం జోక్యం చేసుకుని రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, మార్కెట్ యార్డులో రైతులను మోసం చేస్తున్న జాక్ పాట్ అధిక కమిషన్ పైన ఎమ్మెల్యే షాజహాన్ బాషా జోక్యం చేసుకుని అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని టీడీపీ రాజంపేట పార్లమెంటు అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం నిమ్మనపల్లి సర్కిల్లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టమోటా రైతుల దుస్థితిపై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆర్జే వెంకటేష్ మాట్లాడుతూ టమోటా పంట సాగుకు మదనపల్లి, పుంగనూరు, పలమనేరు, తంబలపల్లె, పీలేరు నియోజకవర్గాలు అనుకూలం అన్నారు. గతంలో రైతులు మాత్రమే టమోటా సాగు చేస్తుండగా ప్రస్తుతం వ్యాపారులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారని వివరించారు. గతంలో కంటే సాగు విస్తీర్ణం 3-4 రెట్లు పెరిగి ఉత్పత్తి అధికమై ధరలు తగ్గిపోవటం జరిగిందన్నారు. మంగళవారం మదనపల్లి టమోటో మార్కెట్లో 30 కేజీల టమోటో బాక్స్ కేవలం 100 రూపాయలు మాత్రమే పలికిందని వివరించారు. 118 బాక్సుల టమోటాలకు జాక్ పాట్ పోను 99 బాక్సులకు ధర కట్టడం, ఇందులో 10% కమిషన్, కూలీలు, క్రేట్లు బాడుగా ఇలా రైతులు దోపిడీకి గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళారీ వ్యవస్థ కారణంగా రైతాంగం పూర్తి స్థాయిలో నష్టపోతున్నారని, స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషా జోక్యం చేసుకుని జాక్పాట్ 10% కమిషన్ తొలగించాలని విజ్ఞప్తి చేశారు. టమోటో మార్కెట్ యార్డులో కొంతమంది వ్యాపారులు రైతులను నిలువున మోసం చేస్తున్నారని ఆరోపించారు. మార్కెట్ 10% కమిషన్ రద్దు చేసి 4% మాత్రమే తీసుకోవాలన్నారు. టమోటా ధరలు పూర్తిగా పడిపోయిన పరిస్థితుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుని రైతుల నుండి కొనుగోలు చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. టమోటో మార్కెట్ పాలనా వర్గం లేకపోవడం కూడా రైతుల ఇబ్బందులకు దారి తీస్తుందని అన్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని రైతు పక్షాన నిలబడే వ్యక్తికి రైతుకు పాలక మండలి చైర్మన్ గా నియమించాలని కోరారు. ఈనాడు ఆంధ్రప్రదేశ్లోనే పెద్దదైనటువంటి టమాటో మార్కెట్ మదనపల్లిలో ఉంది. మదనపల్లి టమాటో మార్కెట్లో ఈరోజు రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. టమాటోకు ఎప్పుడూ లేనటువంటి విధంగా రేట్లు తగ్గిపోయి రైతులు నష్టాల్లోకి జారుకున్నారు. ముఖ్యంగా పూర్వపు చిత్తూరు జిల్లాలోని పడమటి ప్రాంతాలైనటువంటి మదనపల్లి, తంబలపల్లి, పలమనేరు, వాయిల్పాడు, పీలేరు ఈ నియోజకవర్గాల్లో పుంగనూరు వేలాది ఎకరాల టమాటా పంట వేశారు. మామూలుగా రైతులు వేసుకునే వాళ్ళు టమాటా పంట. ఇప్పుడు మనకు వ్యాపారస్తులు, ఐటీ, సాఫ్ట్వేర్ జాబ్ ఉద్యోగస్తులు వీళ్ళందరూ టమాటా పండించిన దానివల్ల వేసే విస్తీర్ణం కన్నా 3 రెట్లు అధికంగా టమాటా విస్తీర్ణం పండించిన దానివల్ల టమాటా రేట్లు గణనీయంగా తగ్గిపోయాయి. సరే, బాక్సు 30 కేజీల బాక్సు ఈరోజు మదనపల్లిలో 100 రూపాయలు పలికింది. మంచి క్వాలిటీ కాయ 30 కేజీలు. అట్లయినా మొత్తం తీసుకుపోయింది ఏమన్నా వస్తుందా, చేతికి డబ్బులు ఉంటే? మార్కెట్లో దోపిడీ జరుగుతూ ఉంది. 3%, 4% తీసుకోవాల్సిన కమిషన్ చోట
10% తీసుకుంటున్నారు. తర్వాత జాక్పాట్ విధానం ఉంది. ఈ జాక్పాట్ పేరుతో 10 బాక్సులు 15 బాక్సులు తీసేస్తున్నారు. 100 బాక్సులు 15 బాక్సులు తీసేస్తున్నారు. ఈ రోజు నేను 118 బాక్సులు వేసుకొస్తే 99 బాక్సులు పెట్టారు. ఎంత దోపిడీ జరుగుతుందో చూడండి. కాబట్టి రైతులు ఈ విధంగా కూలీ పేరుతో క్రేట్ల పేరుతో మాకు వచ్చే డబ్బుల్లో ఒక వంతు భాగం ఇక్కడ కమిషన్ల రూపంలో వీళ్ళ దళారీలు తీసేసుకుంటున్నారు. కాబట్టి ఇది చట్టరీత్యా నేరం. కాబట్టి ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు షాజహాన్ బాషా గారు జోక్యం చేసుకుని అనుక్షణం ప్రజలతో మమేకమై వారి సమస్యలకు పరిష్కారం వెతకడం ఆయన దినచర్య. అటు అధికారులను ఇటు కార్యకర్తలను సమన్వయం చేసుకొని అభివృద్ధి కోసం కృషి చేయడం ఆయనకు నిత్యకృత్యం. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు రౌండ్ ది క్లాక్ ప్రజా కార్యక్రమాలలో తలమునకలై కలియ తిరగడం ఆయనకు సదా అలవాటు. ఆయనెవరో కాదు, మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ఈ క్రమంలో మంగళవారం మదనపల్లి నియోజకవర్గంలో ఆయన మరోమారు సుడిగాలి పర్యటన చేశారు. మంగళవారం ఉదయం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ రాడకొండ గుర్రప్ప నాయుడు నివాసానికి మర్యాదపూర్వకంగా వెళ్లి పరామర్శించిన ఎమ్మెల్యే షాజహాన్ ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన వెంట తెలుగుదేశం నాయకులు గంగారపు నవీన్ చౌదరి, జీవి నాయుడు, గురునాథ్ యాదవ్, ఈశ్వర్ తదితరులు ఉన్నారు. అదేవిధంగా మంగళవారం ఉదయం ప్రజలు వారికున్న సమస్యలపై గౌరవ మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్లో పాల్గొని పలువురు అర్జీలు ఇచ్చి సమస్యలు పరిష్కరించాలని కోరారు. వెంటనే అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే సమస్యలను పరిష్కరించడం జరిగింది. మరికొన్నిటిని తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజా వేదికలో ఏర్పాటు చేసిన స్టోర్ డీలర్ల సమావేశంలో పాల్గొని వచ్చే నెల నుంచి స్టోర్ వద్దనే రేషన్ బియ్యం అందివ్వటానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రతి చోట రేషన్ బియ్యం సరిగ్గా ఇవ్వాలని, చాలా చోట్ల రేషన్ సరిగ్గా ఇవ్వటం లేదని ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చిన విషయాన్ని అధికారులకు తెలియజేశారు. ఖచ్చితంగా రేషన్ బియ్యంలో ఎటువంటి తప్పిదాలు జరిగినా స్టోర్ను వెంటనే తొలగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన స్టోర్ డీలర్లు పాల్గొన్నారు. మదనపల్లి పట్టణంలోని ప్రఖ్యాత ప్రసన్న వెంకటేశ్వర స్వామి తిరునాళ్ల సందర్భంగా మంగళవారం స్వామివారి తేరు రథోత్సవంలో పాల్గొన్న షాజహాన్ బాషాకి ఆలయ సిబ్బంది మేళతాళాలతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో గుడి పెద్దలు మరియు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అసలే వేసవి కాలం, ఆపై విద్యార్థులకు సెలవుల సమయం. ఆట విడుపుకు, ఆహ్లాదానికి అనువైన స్థలం కోసం యువత వేట సాగించడం కామన్. ఈ నేపథ్యంలో పర్యాటక ప్రదేశాల పరిధిలోని అడవుల్లో అసాంఘిక కార్యకలాపాలు కలకలం రేపుతోంది. సహజ అందాలకు తలమానికంగా ఉన్న తలకోన ఫారెస్ట్ ఏరియాలోని నిషేధిత ప్రాంతాల్లో మందుబాబులు విందులతో చిందులేస్తున్నారు. తమ బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ తో జల్సా చేసేకి అనువైన ప్లేస్ అంటూ సోషల్ మీడియాలో బోధరగొడుతున్నారు. నిజానికి తలకోన ఫారెస్ట్ ను సందర్శించాలంటే పక్కాగా అధికారుల అనుమతి తీసుకోవాలి. మద్యం సేవించడం, గుమిగూడడం వంటివి ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. కానీ ఇటీవల కొంతకాలంగా తలకోనలో మందు పార్టీల సందడి పెరిగింది. సైట్ సీయింగ్ తో పాటు పార్టీలు చేసుకోవచ్చంటూ కొందరు కేటుగాళ్లు సోషల్ మీడియా గ్రూపుల ద్వారా యువతకు గాలం వేస్తున్నారు. ట్రెక్కింగ్, వాటర్ ఫాల్స్ తో పాటు మందు పార్టీలకు అనుమతి ఉందని ట్రాప్ చేస్తున్నారు. నిజమేనని నమ్మి వస్తున్న యువత సదరు కేటుగాళ్ల చేతిలో మోసపోతున్నారు. తలకోన అటవీ ప్రాంతంలో పోలీసుల మనీ బెదిరిస్తూ యువతను నిలువు దోపిడీ చేస్తున్న నకిలీ పోలీసుల వ్యవహారం ఇటీవల సంచలనం రేపింది. పర్యాటకులను బెదిరిస్తూ డబ్బులు దండుకుంటున్న వైనాలు కలకలం రేపాయి. తలకోనను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంటే ఫారెస్ట్ అధికారులు నిర్లక్ష్యం వల్ల తలకోనలో అసాంఘిక శక్తుల ఆగడాలు పెరిగిపోతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో తలకోనలో మందు పార్టీలపై సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా ఫారెస్ట్ ఏరియాలోకి ప్రవేశించడమే కాకుండా మందు పార్టీలు చేసుకుంటున్న పలువురిని అదుపులోకి తీసుకున్నారు. యువకులతో పాటు వాళ్లతో 2 యువతులు ఉన్నారు. పార్టీ ఆర్గనైజ్ చేసిన 3 గుర్తించి వారిపై కేసు నమోదు చేశారు పోలీసులు. అనుమతి లేకుండా ఫారెస్ట్ లోకి ప్రవేశిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఫారెస్ట్ అధికారి జగన్నాథ్ సింగ్. ఇప్పటికైనా అధికారులు స్పందించి తలకోనలో అసాంఘిక శక్తుల ఆగడాలను అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. పవిత్ర హజ్ యాత్ర సుఖ సంతోషాలతో సాగాలి, క్షేమంగా వెళ్లిరండి. హజ్ యాత్రికులకు శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర హజ్ కమిటీ సభ్యుడు పఠాన్ ఖాదర్ ఖాన్. బెంగళూరు హజ్ భవనంలో దగ్గరుండి ఏర్పాట్లు పరిశీలించిన పఠాన్ ఖాదర్ ఖాన్
ప్రతి ముస్లిం తన జీవిత కాలంలో ఒక్కసారైనా మహమ్మద్ ప్రవక్త నడయాడిని పవిత్ర మక్కా మదీనా సందర్శించాలని కోరుకుంటారని ఖాన్ తెలిపారు. రాయలసీమ జిల్లాల నుండి పవిత్ర హజ్ యాత్రకు వెళ్తున్న తోటి ముస్లింల యాత్ర సుఖ సంతోషాలతో సాగాలని, క్షేమంగా తిరిగి రావాలని రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు పఠాన్ ఖాదర్ ఖాన్ ఆకాంక్షించారు. రాయలసీమ జిల్లాల నుండి హజ్ యాత్రకు వెళ్తున్న వారికి బెంగళూరు హజ్ భవనంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేశారు. కర్ణాటక హజ్ కమిటీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధులతో కలిసి దగ్గర ఉండి ఏర్పాట్లు పరిశీలించిన పఠాన్ ఖాదర్ ఖాన్ హజ్ యాత్రకు వెళ్లే వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ మైనార్టీ వ్యవహారాల ప్రత్యేక సలహాదారుల ఎంఏ షరీఫ్, రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ హసన్ బాషాలతో కలిసి రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు పఠాన్ ఖాదర్ ఖాన్ స్కానింగ్, బ్యాగ్ ప్యాకింగ్, లోడింగ్, ట్యాగింగ్, రూమ్ అలాట్మెంట్స్, ఫుడ్ టోకెన్స్ ఇలా అన్ని విధాల సౌకర్యాలను దగ్గర ఉండి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పుంగనూరు టీడీపీ నాయకులు సామాజికవేత్త సోహెల్ బాషా, సాజిద్ ఇంతియాజ్ పాల్గొన్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ లో నిందితుడిగా ఉన్న రాజంపేట వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి గొప్ప ఊరట లభించింది. ఇప్పటికే సుప్రీంకోర్టు రక్షణతో అరెస్టు నుంచి రక్షణ పొందిన మిథున్ రెడ్డికి అనుకూలంగా సుప్రీం తీర్పు వెలువరించింది. సర్వోన్నత న్యాయస్థానం తీర్పుతో మరోమారు ఆయన ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ముందస్తు బెయిల్ పై హైకోర్టు తీర్పు వెలువరించే వరకు ఆయనను అరెస్ట్ చేయొద్దంటూ సుప్రీం తీర్పునిచ్చింది. అంతేకాకుండా మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారించిన కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏపీ మద్యం స్కామ్ లో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని A2 నిందితుడిగా అభియోగాలు మోపిన విషయం తెలిసిందే. ఈ కేసులో తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న కారణంగా ఎంపీ మిథున్ రెడ్డి గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టివేయడంతో ఆయన సుప్రీంను ఆశ్రయించవలసి వచ్చింది. మిథున్ రెడ్డి పిటిషన్ ను పరిగణలోకి తీసుకున్న సర్వోన్నత న్యాయస్థానం తాత్కాలిక ఉపశమనం కల్పించి విచారణకు సహకరించాల్సిందిగా ఆదేశించింది. దీంతో గతంలో జరిగిన సెట్ విచారణకు మిథున్ రెడ్డి హాజరయ్యారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఇక తాజాగా జరిగిన వాదనల్లోనూ సెట్ ఎప్పుడు పిలిచినా విచారణకు వస్తానని మిథున్ రెడ్డి కోర్టుకు తెలిపారు. దీంతో మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టింది. అరెస్టులు యాంత్రికంగా జరగకూడదని వ్యాఖ్యానించింది. మిథున్ రెడ్డి మరోసారి హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. హైకోర్టు నిర్ణయం వెలువడే వరకు అరెస్టు చేయొద్దంటూ ఆదేశాలిచ్చింది. అదేవిధంగా మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను 4 వారాల్లో పరిష్కరించాలని సుప్రీంకోర్టు సూచించింది. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు వివరాలను మరోసారి హైకోర్టు పరిశీలించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. అరెస్టుకు సరైన కారణాలు చూపించవలసి ఉంటుందని వ్యాఖ్యానించిన సుప్రీం ధర్మాసనం కేసు పెట్టిన వెంటనే అరెస్టు చేయాలని అనుకోవడం సరైనది కాదని వ్యాఖ్యానించింది. పార్లమెంటు సభ్యుడి పరువు ప్రతిష్టలను పరిగణలోకి తీసుకోవాలని సుప్రీం సూచించింది. దేశంలోని కోర్టులు, ప్రజలకు చెందిన బహిరంగ సంస్థలు ఇక్కడ జరిగే న్యాయ విచారణ వ్యవహారాలు అన్నిటినీ తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంది. తెలియచేయాల్సిన బాధ్యత మీడియా పైన ఉంది. న్యాయ వ్యవస్థ, మీడియా భారత ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలు అని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది. తమ పరువుకు భంగం కలిగిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే సమాచారాన్ని వికీ మీడియా సంస్థ తన మీడియా ద్వారా ప్రచారం చేస్తుంది. దీన్ని ఆపాలి, అలాగే మరింత సమాచారం ప్రసారం చేయకుండా ఆదేశించాలి అంటూ ఢిల్లీ హైకోర్టులో ANI అనే సంస్థ క్రిమినల్ కేసు పెట్టింది. విషయం హైకోర్టు సింగిల్ జడ్జ్ అలాగే ద్విసభ్య ధర్మాసనం దాకా వెళ్లింది. హైకోర్టు విచారణలో ఉన్న ఈ విషయాలను కూడా ఇప్పుడు వికీ మీడియా తన వెబ్సైట్ లో ప్రసారం చేస్తుంది. హైకోర్టులో విచారణలో ఉన్న అంశాలు ప్రసారం చేయడం సబ్ జ్యూడిస్ సూత్రాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. కాబట్టి వికీ మీడియా కోర్టు పరిధిలోని విచారణీయ అంశాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రసారం చేయడం, ప్రచురించడం కూడదని హైకోర్టు ధర్మాసనం ముందు లాయర్లు వాదించారు. హైకోర్టు ధర్మాసనం ఈ వాదనతో ఏకీభవించింది. వికీమీడియా ఇంతవరకు ప్రసారం చేసిన విషయాలను ఆపాలి, అలాగే కోర్టు వ్యవహారాలను ప్రసారం చేయడం, ప్రచురించడం చేయకూడదని ఆదేశించింది. అయితే వికీమీడియా ఈ విషయాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు పెట్టింది. సరిగ్గా ఇక్కడే సుప్రీంకోర్టు ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. దేశంలోని కోర్టులు ప్రజల బహిరంగ సంస్థలు. అక్కడ జరిగే సమస్త వ్యవహారాలు, విచారణలు తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంది. తెలియజేసే బాధ్యత మీడియా పైన ఉంది. న్యాయ విచారణల పరిశీలన, చర్చ, సద్విమర్శ ప్రజల హక్కు.
వీటిని కోర్టులు స్వాగతించాలి. అలాగే న్యాయ విచారణల ప్రత్యక్ష ప్రసారాలు ప్రజల్లో న్యాయ వ్యవస్థపైన నమ్మకాన్ని పెంచుతాయి. కోర్టుల్లో జరిగే విచారణలు తెలుసుకునేందుకు ప్రజలు అర్హులు. మీడియా న్యాయ వ్యవస్థ భారత ప్రజాస్వామ్యానికి పట్టు కొమ్మలని చెప్పింది. కోర్టుల పరిధిలో ఉన్న విచారణీయ అంశాలను న్యాయ పరిభాషలో సబ్ జ్యూడిస్ అంటారు. వీటిని సైతం చర్చ, సద్విమర్శ, పరిశీలన చేయొచ్చని సుప్రీంకోర్టు ధర్మాసనం చెబుతూ కోర్టు వ్యవహారాల విమర్శ, చర్చ, వ్యాఖ్యానం కోర్టులను, న్యాయమూర్తులను కించపరిచే విధంగా ఉండకూడదని హితం పలికింది. అటువంటి సందర్భాల్లో కోర్టుల న్యాయ కొరడా జులిపిస్తాయని హెచ్చరించింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ లిక్కర్ స్కామ్ లో వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి గొప్ప ఊరట. ఇప్పటికే సుప్రీంకోర్టు రక్షణతో అరెస్ట్ నుంచి రక్షణ. సర్వోన్నత న్యాయస్థానం తీర్పుతో మరోమారు ఆయన ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు. అరెస్టుకు సరైన కారణాలు చూపాలన్న ధర్మాసనం. ఎంపీ గౌరవానికి భంగం కలగకూడదని సూచన. టమోటో రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. ధరలు తగ్గినా రైతుల నడ్డి విరుస్తున్న జాక్పాట్. 10% కమిషన్తో రైతు నిలువు దోపిడీ. టీడీపీ రాజంపేట పార్లమెంటు అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ ఆవేదన. ఎమ్మెల్యే షాజహాన్ బాషా జోక్యం చేసుకోవాలని విన్నపం. ధరల పతనంతో ప్రభుత్వం టమోటో కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి. దేశంలోని కోర్టులు ప్రజలకు చెందిన బహిరంగ సంస్థలు. ఇక్కడ జరిగే న్యాయ విచారణ వ్యవహారాలు అన్నిటినీ తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంది. తెలియజేయాల్సిన బాధ్యత మీడియా పైన ఉంది. న్యాయ వ్యవస్థ, మీడియా భారత ప్రజా స్వామ్యానికి పట్టు కొమ్మలు. తేల్చి చెప్పిన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. క్షణక్షణ పోరాటం, కనకన ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.